సమంత కోసం శోభితాని ఆ సినిమా నుండి తప్పించి దివ్యంష కౌశిక్ ని తీసుకున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. అప్పటి నుండే సమంత శోభిత మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. అది పెరిగి పెద్దదయ్యి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి దారితీసింది. ఇకపోతే రీసెంట్ గానే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకుని నాగ చైతన్య తీసే సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ లో మచ్చుతునక లాంటి క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో మజిలీ చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్యకి భార్యగా, ఆయన ప్రేమ కోసం పరితపించే అమ్మాయిగా సమంత నటిస్తోంది. పెళ్లైన తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ఇది. ఈ సినిమాకి ముందు వీళ్ళిద్దరూ కలిసి ఏ మాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం వంటి చిత్రాలలో నటించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దివ్యంష కౌశిక్ నటించింది. ఈమెతో ప్రేమలో ఉన్న నాగ చైతన్య అనుకోని కారణాల వల్ల ఆమె దూరమై చనిపోవడంతో సమంతని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటనలు చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అయితే మొదటి హీరోయిన్ గా నటించిన దివ్యంష కౌశిక్ ని ఎంచుకునే ముందు అనేక మంది హీరోయిన్స్ ని సంప్రదించాడట డైరెక్టర్ శివ. అందులో శోభిత ధూళిపాళ్ల కూడా ఉంది. శోభిత అప్పటికే అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండేదట. ఎందుకో ఆమె అంటే సమంతకి మొదటి నుండి పడేది కాదట. ఈ సినిమాకి నాగ చైతన్య ఆమెని ఎంచుకొని కొన్ని సన్నివేశాలను షూటింగ్ కూడా చేశారట. ఈ విషయం సమంతకి ముందుగా తెలియదు. ఆమె షూటింగ్ లొకేషన్ లోకి వచ్చిన తర్వాతనే ఈ విషయం తెలిసిందే. దీంతో ఆమె నాగ చైతన్యతో విభేదించి ఆమె ఈ పాత్రకి అసలు సరిపోదు, ఆమెను ఈ చిత్రం నుండి తప్పిస్తేనే నేను ఈ సినిమా చేస్తాను అని తెగేసి చెప్పిందట. దీంతో సమంత కోసం శోభితాని ఆ సినిమా నుండి తప్పించి దివ్యంష కౌశిక్ ని తీసుకున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. అప్పటి నుండే సమంత శోభిత మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. అది పెరిగి పెద్దదయ్యి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి దారితీసింది. ఇకపోతే రీసెంట్ గానే నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటితో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆయన అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలా పడిన అక్కినేని ఫ్యామిలీ ఈ చిత్రంతో కోలుకోవాలని చూస్తోంది. మరి వాళ్ళు కోరుకున్న హిట్ ఈ సినిమా ద్వారా లభిస్తుందా లేదా అనేది చూడాలి.